లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు పొరుగు దేశాలకు పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతేడాది బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వారిని సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు చాప కింద నీరులా బంగ్లాదేశీయులు ఏజెంట్ల ద్వారా భారత్ లోకి అక్రమంగా చొరబడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 3 మార్గాల ద్వారా అక్రమంగా ఏజెంట్ల సహాయంతో వీరు భారత్ లోకి అడుగు పెట్టినట్టు గుర్తించారు. గతేడాది ఆగస్టు నుంచి బంగ్లాదేశ్లో పరిస్థితులు దారుణంగా మారాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆ సమయంలో చెలరేగిన అల్లర్లు చాలా రోజుల పాటు కొనసాగాయి. విద్యార్థుల నిరసనలను ఆసరాగా తీసుకున్న ఆందోళనకారులు మైనార్టీలు, హిందువులను టార్గెట్ చేసుకుని దాడులు చేశారు. ఈ ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. షేక్ హసీనా పరారైన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి మైనార్టీలపై దాడులు మరింత పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ను ఇస్లామిక్ దేశంగా మార్చేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుండటంతో మైనార్టీలు ప్రతిక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మైనార్టీలపై హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు బంగ్లాదేశీయులు భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి వచ్చి ఇక్కడే శాశ్వత నివాసం పొందేందుకు వారు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా పోలీసులు దీనిపై ఉక్కుపాదం మోపుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేశారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో 7 బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రెడ్ కార్డును కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్లోకి 3 రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉందని పోలీసులు గుర్తించారు. ముంబైలో మైనార్టీలు అధికంగా ఉండే గోవండి, శివాజీనగర్, మన్ఖుర్డ్, డియోనార్, చునాబట్టి, ఘట్కోపర్లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చొరబాటుదారులలో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గరున్న డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని గుర్తించారు. 5 నుంచి 10,000 వరకు వసూలు చేసి నకిలీ పత్రాలు రూపొందించి వాటి ఆధారంగా ఆధార్ కార్డ్ తయారు చేయిస్తున్నారని తేలింది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో వీళ్లు ఓట్లు వేశారా, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ముంబైలోని చెర్నీ రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. అతను 1994 నుండి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సందర్భంలో అతను భారతదేశంలో చొరబడేందుకు ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలియజేసే రేటు కార్డు బయటపడింది. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడేందుకు 3 మార్గాలున్నాయని పోలీసులు గుర్తించారు. మాల్దా, 24 పరగనాలు, ముర్షిదాబాద్, దినేష్పూర్, చెప్లీ, నవాబాద్ గంజ్ తదితర ప్రాంతాల నుంచి పలువురు బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడుతున్నారని ముంబై క్రైమ్ బ్రాంచ్ వర్గాలు తెలిపాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7,000 నుంచి 8,000 చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాల్లో రావడం వల్ల అంతగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఏజెంట్లు భావిస్తున్నారు. ఇక నీటి మార్గం ద్వారా భారత్లోకి ప్రవేశించడం కొంచెం కష్టం. అందుకోసం ఇలా వచ్చే వారి నుంచి 2 నుంచి 4,000 మాత్రమే వసూలు చేస్తారు. అదే ఎలాంటి రిస్క్ లేకుండా భారత్లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12,000 నుంచి 15,000 చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డ్ ఆధారంగా తెలుసుకున్నారు. ఇక భారత్లో కావలసిన ధృవపత్రాల కోసం కూడా ఏజెంట్లు భారీగానే వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డ్ కోసం 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు గుర్తించారు.